కులం అనే దాన్ని, కులం కార్డు అనేది ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంది ఈరోజు. సో దీన్ని ఎలా చూడాలి? సిగ్గుండాల, సమాజానికి సిగ్గుండాల. మీ బిడ్డల్ని మీరు అమెరికా ఎందుకు పంపిస్తున్నారా? అడక్కన ఒకటాన్ని పంపిస్తున్నారా? అమెరికా ఒక గొప్ప దేశం, ఒక ఉన్నతమైన దేశం. భారత సమాజానికి 30 సంవత్సరాల దూరంలో, ప్రపంచానికి దూరంలో అభివృద్ధి చెందిందని, అక్కడ పోతే మీ పిల్లలకు అవకాశాలు వస్తాయని మీరు పంపిస్తున్నారు. బాగా డబ్బు సంపాదించుకోవచ్చని. ఆ దేశం అలా ఉండటానికి కారణం ఏంటి? ఆ దేశంలో ఉన్న ప్రజలు కట్టిన పన్నులతోటే ఆ దేశం అలా కనపడుతూ ఉంది. మీ దేశం కూడా అలాగే ఉంది. మన కర్మ కొద్దీ మన మైండుల్లో అన్నింటిలో కూడా మకిల పెట్టుకొని కులం అనేటటువంటి ముద్రలు వేసుకొని ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీట్లు ఇచ్చారని చెప్పండి. ఏం చేశాడని? 13 ఛార్జ్ షీట్లు సిబిఐలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం అనేది ఏం చూసి ఏం చేసి? అదివరకు ఆయన ఏం చేసి ఏదైనా ఘనకీర్తి ఉంటేనే కదా, ఏదైనా చేయగలడు అనుకుంటేనే కదా. వెన్నుపోటు అని చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళు రూపొందించినటువంటి ఒక వెన్నుపోటు అనే అస్త్రాన్ని ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నారంటే, ఎన్టీ రామారావు అనేటటువంటి ఒక మహావృక్షాన్ని ఎవడన్నా కూలదొద్దామని ట్రై చేస్తే, నాదెళ్ల భాస్కరరావు గారు ట్రై చేశారు, పచ్చడి చేశారు ప్రజలు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని స్పేర్ చేస్తారా? బుద్ధుండకర్లా? ప్రజలు దీంట్లోనే ఉంటారని అనుకుంటున్నారా? 98 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించారు? ఇంగితం లేదా? ఆలోచించమా? అది కూడా చాలా ఎక్కువ సీట్లు. ఆలోచించమా? ఇంగితం ఉండొద్దు మనకి? ఏది సోషల్ మీడియా ఛానల్స్ పెట్టి నేను వైసీపీని కూడా అన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఓకే. ఆయన కానీ కొంతమంది మేధావులు ఉన్నారు. రాజమండ్రిలో ఒక మేధావు ఉంటాడు, అతను కానీ హైదరాబాద్లో మన జర్నలిస్ట్ రాజమండ్రి మేధావు అంటే ఎవరు? నేను చెప్పను పేర్లు. ఆ పేరు వచ్చి చిరాగ్గా ఉంటుంది నాకు. ఇంకోటి ఉన్నాడు కసాయి అని జర్నలిస్ట్ ఉన్నాడు. ఓకే. కసాయి. అలాగే ఇంకో ముసలాయన ఇక్కడ ఉన్నాడు హైదరాబాద్లో కూడా, ఆయన జర్నలిస్ట్ బిళ్ళ వేసుకునే ఉంటాడు. అంటే ఏం సాధిద్దామని మీరు ఒక సమాజాన్ని మీరు వెనక్కి లాగుతున్నారనే జ్ఞానం లేకుండా పోయిందే. చంద్రబాబు గారు ఉండడు ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఇక్కడ, అందరూ పోతారు. మన వెనకాల కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాలతో ఏర్పడ్డటువంటి ఒక స్వతంత్ర భారతదేశం, ఎంతమంది త్యాగాలతో ఈ దేశం స్వేచ్ఛను పొందింది. మీరు ఈ స్థాయిలో డిజిటల్ మీడియాలు లేదంటే రాజకీయ నాయకులుగా ఒక గొప్ప జర్నలిస్ట్గా తయారు చేసినటువంటి కెరీర్ స్టార్ట్ చేసిన వ్యక్తులు మీరు ఈరోజు స్వార్థ ప్రయోజనాల కోసం సమాజాన్ని వెనక్కి లాగుతున్నారంటే, ఒక్కసారి బాత్రూమ్కి వెళ్ళి అద్దంలో చూసుకొని అంతరాత్మ ప్రశ్నించుకోండి. మీరు ఎన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును మీరు నాశనం చేస్తున్నారు. ఎంతమంది మెదడులో, అంటే అదే నేను అనేది, యువతరం చిన్న పిల్లలు వాళ్ళు ఒక అబద్ధాన్ని పదే చెప్తూ దానికి లక్షలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ప్రజల సొమ్ము, నేను పేదవాళ్ళ తరఫున యుద్ధం చేస్తున్నాను, నేను పేదవాడిని, నేను నా బంధువులు పేదవాళ్ళు అని అంటే, రిచెస్ట్ సీఎం ఆఫ్ ద కంట్రీ నువ్వు ఎన్నాళ్ళు మోసం చేస్తారు గురు మీరు? ఎన్నాళ్ళు మోసం చేస్తారు మీరు? మహాభారత యుద్ధంలో గొప్పవాళ్ళు ఎవరు అని అంటే కర్ణుని గొప్పవాడిగా చెప్తారు, ద్రోణాచార్యుడి కొడుకుని గొప్పవాడిగా చెప్తారు, అశ్వత్థామని. ఏంటి అర్జునుని గొప్పగా చెప్పుకుంటారు. ఈ 3 క్వాలిటీస్ ఉన్న రాజకీయ నాయకులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా వేరే దేశవ్యాప్తంగా కానీ ఎవరైనా ఉన్నారా అని అంటే డెఫినెట్గా ఉన్నవాళ్ళ పేర్లు చెప్తారు. అలాంటి ఒక సమర్థత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నాకు ఆ పార్టీతో సంబంధం లేదు, నాకు పదవి లేదు, నాకు ఒక పెయిడ్ ఛానల్ లేదు, ఏంటి నాకేమీ లేదు. ఆంధ్రప్రదేశ్ కంటే ముందు హైదరాబాదుని ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టి, హైదరాబాదులో ఏ పక్క పోయినా కానీ ఇలా ఉంది అని అంటే దానికి కారకుడు, దానికి ఆద్యుడు సిబిఎన్. అనుమానం లేదు. కొంతమంది ఎందుకని ఒప్పుకోరు దాన్ని. ఒప్పుకోకపోతే ఏమైంది? ఒప్పుకోకపోతే ఏమవుతుంది సార్? కంప్లైంట్. రజనీకాంత్ మధ్య వచ్చి ఇది న్యూయార్కా హైదరాబాద్ అనిపించింది అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తే ఇప్పుడు టార్గెట్ చేసి ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి సైబర్ టవర్స్ అయినా
హైటెక్ సిటీ అయినా ఏంటి ఇవాళ ఉన్న ప్రభుత్వం బ్రిడ్జీలు వేసుకోవటం, ఫ్లైఓవర్లు నిర్మించడం, ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం తప్పితే కొత్తగా చేసే ఏముండవు వీళ్ళు. దానికి ఏర్పాట్లన్నీ చక్కగా ప్లాటింగ్ చేసేసి వెళ్ళిపోయాడు ఆయన. పునాదులే కాదు, నిర్మాణాలు కూడా చేపట్టి ఇక్కడ ఇది రావాలి, ఇక్కడ ఇది రావాలి, ఇక్కడ ఇది రావాలి, టోటల్ ఎంటైర్ స్ట్రక్చర్స్ వేసి అవుటర్ రింగ్ రోడ్ వేసి ఒక ఎయిర్పోర్ట్కి నిర్మాణానికి రూపకల్పన చేసి 5,000 ఎకరాలు జిఎంఆర్ కేటాయించి చుట్టూ రింగ్ రోడ్ వేసేసి ఏంటి రింగ్ రోడ్ని కూడా ఎటువంటి వంపులు లేకుండా, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి డిస్ట్రాయ్ చేయకుండా తనకు అవకాశం అన్నట్టు మలుపులు చేసుకుంటా, కొంతమందిని బెదిరించుకుంటా ఇలా చేసుకుంటా అయినా సరే ఆయన డిస్ట్రాయ్ చేయలే, వేశాడు. ఇలా ఇదంతా కూడా ఈ హైదరాబాదు నగరం ప్రపంచ పటంలో ఉంది అని చెప్పి ఒక భగవద్గీత మీదనో ఒక అంతరాత్మ మీదనో చేయి వేస్తే మస్ట్ వచ్చే మాట అది కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా దీని చరిత్రకి పునాది వేసి దీని నిర్మాణాన్ని చేపట్టి దీన్ని సజావుగా కొంత దూరం తీసుకెళ్ళి ఇది ఇక గమ్యస్థానానికి వెళ్ళిపోద్ది అని వదిలేసిన వ్యక్తి ఎవరు అని చెప్తే వాళ్ళు చెప్పకనే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు.